ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా క్యాప్షన్ తో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన మూవీలో రాజా అనే ఓ కుర్రోడు డబ్బున్న అబ్బాయిగా సాఫ్ట్ క్యారెక్టర్ లో తనదైన డిఫరెంట్ స్టైల్లో ఉన్న డబ్బింగ్ తో ఆ సినిమా చూసిన అందరికీ గుర్తుండిపోతాడు. అంతలా ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు రాజా. ఆ సినిమాలో అతన్ని చూసి ఇండస్ట్రీలో రేంజ్ కి వెళ్తాడు అనుకున్నారంతా. అలా ఆనంద్ సినిమాతో బాగా పాపులర్ అయిన రాజా ఓ చిన్నదాన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అలా ఆనంద్ సినిమాతో పేరు తెచ్చుకున్న రాజా ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నీ వరుస ఫ్లాప్లే అయ్యాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై టీవీ యాంకరింగ్ లో ట్రై చేశాడు. అది కూడా అంతగా కలిసి రాలేదు. మరి ఇప్పుడు రాజా ఏం చేస్తున్నాడు అంటే క్రైస్తవ మత సేవకుడిగా మారాడట. లేటెస్ట్ గా ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో రాజా ఇలా చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవ సమావేశాల్లోనే గడుపుతున్నానని చెప్పాడట. అలాగే హైదరాబాద్ అవుట్కట్స్ లో మొమిన్పేట అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడట. అక్కడే 3 ఎకరాల స్థలం కొని క్రిస్టియన్ సర్వీసెస్ అన్ని చేస్తాడట. అక్కడే ఓ అనాథాశ్రమం, చర్చి, మెడికల్ కేర్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడట. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయి తన 14 ఏళ్లకి అన్ని కష్టాలు చుట్టిముట్టిన రాజాకు ఒకానొక టైంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడట. తర్వాత మెల్లిగా కోలుకొని జాబ్ చేసి ఫ్యామిలీని సెటిల్ చేసి అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజా మళ్లీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. అయితే తను ఇలా క్రైస్తవంలోకి వచ్చి మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ పలువురికి సేవలు చేస్తుంటేనే తనకు తన లైఫ్ లో సాటిస్ఫాక్షన్, ప్రశాంతత ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.